దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందిస్తున్నటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో మీకున్నటువంటి ప్రతి కష్టము నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రిక పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడుచున్నప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒక శుభవార్త ఏమిటి అని అంటే, నీకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులను బట్టి, నిన్ను విసిగించేటువంటి పరిస్థితులను బట్టి, నీ హృదయాన్ని కలిచివేసేటువంటి సందర్భాలను బట్టి భక్తుడు ఇలా మాట్లాడుతూ, నిన్ను శోధించుటకు నీ మీదికి అవన్నీ వాడిగా పనిచేస్తున్నాయి అన్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. శోధన అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, నీ ఒక మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు, నీ ఒక యుక్తమైనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు నిన్ను చెరపడానికి, ఇదిగో నీ ప్రయాణాన్ని ఆపివేయడానికి, ఇదిగో నీకు ఆయాసం కలిగించేటువంటి మనుషులు, పరిస్థితులు ఎలాగైతే నీ జీవితంలో నీవు చూచావో, భక్తి సాధనలో నీవు ముందుకు వెళుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, దేవునిని నీవు సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నా పాపముల నిమిత్తమై ఇదిగో ఆయన శిలువ మ్రానులో వేలాడి మరణించి మరణాన్ని తిరిగి జయించి లేచాడు, నాకు రక్షణను అనుగ్రహించాడు, నాకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు అని నమ్మి ముందు కొనసాగిపోతుంటున్నప్పుడు నిన్ను శోధించుటకు, అంటే నీ ప్రయాణాన్ని, నీ భక్తి జీవితాన్ని పాడు చేయటానికి, నిన్ను శోధించుటకు నీకు శ్రమలు కలుగు చేస్తాడు అపవాది. ఆ శ్రమలు ఎలా ఉంటాయి అని అంటే, అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే అగ్నిలాగా నిన్ను కాల్చివేసే సమస్యలు తీసుకుని వస్తాడు. నీ మెదడు పని చేయనీయకుండా, ఇదిగో మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియని అయోమయ స్థితిలోకి నెట్టివేయడానికి దురాత్మ వాడి శక్తి కొలది నీ మీద పని చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి. మనం ఎలా అయితే ఎదుగుతున్నప్పుడు మన ఎదుగుదలని తొక్కడానికి, మనల్ని అవమానపరచడానికి మన చుట్టూ ఉన్నవారు, మన స్నేహితులు, మన బంధుమిత్రులు, రక్త సంబంధికులే ప్రయత్నం చేస్తారో, మన స్నేహితుల్లా నటిస్తూ, మంచివారిలా నటిస్తూ మనల్ని గాయపరిచే వ్యక్తులు మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో మీకు తెలుసో తెలీదో, తస్మాత్ జాగ్రత్త. లోకములో నీవు బ్రతికేటప్పుడు ఎలాగ జాగ్రత్త కలిగి బ్రతకడానికి ఇష్టపడతావో, ఎలాగైతే దుష్కార్యములు చేయువారితో సాంగత్యము చేయకుండా నడవడానికి ఇష్టపడతావో, ఎలాగైతే నిన్ను గాయపరచు వారితో సాంగత్యం చేయకుండా, నీ హృదయాన్ని కలవరపరిచే వారితో సాంగత్యం చేయకుండా ఉండడానికి ఇష్టపడతావో, అపవాది వాడు సమూహాలతో కూడా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాడు కలిగిస్తున్నటువంటి శోధనలను నీవు ఎదుర్కొనేటువంటి వాడుగా నిలబడాలి. క్రీస్తు మీద నుండి తొలగిపోకుండా నడిచేటువంటి స్వభావం కూడా నీలో ఉండాలి. భక్తి సాధనలోకి ముందుకు వెళ్తున్నప్పుడు కూడా నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకేదో ఒక ఆశ్చర్యం కలుగుతున్నట్లు, నీకే లోకంలో నీకొక్కడికే ఇది పర్టికులర్గా జరుగుతున్నట్లు,
నీ హృదయం ఇదిగో ఇలాగ కలవరపడుతుంది అని అంటే నీవే దేవుని చేత తృణీకరింపబడ్డావు, ఇదిగో దేవుడు నిన్ను చూడట్లేదు అనేటువంటి ఒక ఆలోచన నీ మదిలో మెదిలేలా చేసి నిన్ను భక్తి సాధన నుంచి తొలగించి లోకంలో కలిపివేయడానికి ప్రయత్నం చేస్తాడు అపవాది. గుర్తుపెట్టుకో, నీవు కొద్దిగా ఓపిక పట్టినట్లయితే, కొద్దిగా ఓర్చుకున్నట్లయితే నీ ప్రతి సమస్య కూడా తీరబోతుంది. నీ ప్రతి కన్నీరు కూడా నాట్యంగా మార్చబడబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏడ్చి అలిసిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, నీ కలిగినటువంటి శ్రమలను బట్టి ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి స్థితిలో ఈ వాక్యం వింటున్నావేమో, మనుషులను నమ్మి మోసపోయావేమో, వారు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ నిమిత్తమై ఇదిగో వారు మంచివారని నమ్మి ఈ దినాన ఒంటరి స్థితిలో నిలబడ్డావేమో. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కలుగుతున్నటువంటి శ్రమ ఏదుందో, ఆ శోధన ఏదైతే ఉందో, నీకేదో జరిగిపోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది అనేటువంటి ఆలోచన నీవు చెయ్యొద్దు. ఎందుకనంటే అటువంటి శ్రమలు నీవు అనుభవిస్తుంటున్నప్పుడు, అటువంటి కష్టాలు నీకు కలుగుతుంటున్నప్పుడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ నీ మీద బయలుపరచబడుచున్నది. ఆ బయలుపరిచేటువంటి సమయంలో నీ కలుగుతున్నటువంటి ఆ శోధనల్లోనూ, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ క్రీస్తు నీ కోసమైతే ఎలా శ్రమపడ్డాడో, క్రీస్తు నీ పాపాల నిమిత్తమై ఎలాగైతే మరణము నొందునంతగా శ్రమపడ్డాడో, నీవు కూడా క్రీస్తు శ్రమలలో పాలివాడై ఉన్నంత రీతిగా ఆ శ్రమలలో ఆనందించు. నా కోసం చనిపోయిన ఆయన కోసం, నా కోసం రక్తాన్ని కార్చిన ఆయన కోసం ఇదిగో ఈ చిన్నపాటి శోధన నేను ఎదుర్కోలేనా? రేపటి దినమైన దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ముందు ఈ శోధన ఎంత, ఈ బాధ ఎంత, ఈ మాటలు ఎంత అనేటువంటి దృఢ నిశ్చయత కలిగి ముందు కొనసాగిపో. ఒకవేళ క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినందుకు, క్రీస్తుని నిజ దేవుడిగా అంగీకరించినందుకు నీకు శ్రమలు ఎదురవుతున్నట్లయితే దాని గురించి కూడా భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఒకవేళ క్రీస్తు నామము నిమిత్తమై, దేవుని ఇదిగో నీవు అంగీకరించిన దాని నిమిత్తమై, దేవునికి నీవు ప్రార్థించిన దాని నిమిత్తమై నీవు అవమానపడుతున్నట్లయితే, నీవు నింద ఎదుర్కొంటున్నట్లయితే సంతోషించు. ఆయన ఆత్మ నీ మీద నిలుస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను అడగచ్చు ఒక ప్రశ్న, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించిన దానికి నాకు శ్రమలు కలుగుతున్నాయి అని అంటే ఆయన ఏం దేవుడు అండి? అసలు ఈ రకంగా నన్ను శోధనకి, బాధకి గురి చెప్తున్న ఆయన దేవుడు ఏం దేవుడు అనేటువంటి ప్రశ్న నీలో మెదలచ్చు. కానీ నిన్నంటూ ఆయన కాపాడకపోతే ఈ దినాన, ఆ దినాన ఆయన కూడా వీళ్ళ కోసమా నేను రక్తం కార్చాల్సిందే, వీళ్ళ కోసమా నేను పాపాన్ని పరిహరించి నా శరీరాన్ని నేను అప్పచెప్పాల్సింది అనేటువంటి ఆలోచన కనుక ఆయన మధ్యలో మెదులుంటే ఈ దినాన నీవంటూ నేనంటూ అడ్రస్లో ఉండేవారమంటావా? ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు మన కోసం తగ్గించుకున్నాడు. మన పాపాల నిమిత్తమై ఆయన శిలువ మ్రాణులో మన కోసం వేలాడాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన చేసింది ఒకే ఒక తప్పు, నిన్ను నన్ను ప్రేమించడం. నీలాగా నాలాగా ఆయన్ని మోసపరిచి అనేక మంది క్రైస్తవులు ఇంకా బ్రతుకుతున్నామండి మన భూమి మీద. మేము ఈ తప్పు చెయ్యం దేవా, మేము ఇలా బ్రతకం దేవా, మేము ఇలా నడవం దేవా అని చెప్తూనే దేవుని గాయపరిచేవారం అనేక మంది ఉన్నాం. మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను కోరుకునేవారం. దేవుని దగ్గర నుంచి శ్రమ ఏదైనా వస్తే, దేవుని దగ్గర నుంచి పరీక్ష ఏదైనా వస్తే, వీళ్ళు నిలబడతారా లేదని దేవుడు పరీక్షిస్తే మాత్రం దేవుని విలన్గా చూసి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించుకోగలిగామా? ఎంతసేపటికి నాకు నీ దగ్గర నుంచి ఆశీర్వాదము, దీవెన ఇవే కావాలి దేవా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాము. క్రీస్తు కోసం నిలబడి మరణాన్ని సహితము కూడా మేము ఎదిరించేటువంటి స్వభావము కలిగిన వారముగా ఉన్నామని ఈరోజు మనం నిలబడగలుగుతున్నామా? ఏం చెప్పుకోగలుగుతున్నాం మనకి మనం? ప్రియ సహోదరి సహోదరుడా, నీ కలుగుతున్న శోధనలను బట్టి, నీ కలుగుతున్నటువంటి బాధలను బట్టి నువ్వు శ్రమ పడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అధైర్యపడవలసిన అవసరం లేదు. నీ కొద్దిగా ఓర్చుకున్నట్లయితే నీ కష్టాల నుండి దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు. కానీ దేవుడు నాకు అవసరం లేదు, దేవునితో నాకు ఎటువంటి సహవాసం అవసరం లేదు, నేను ఇలాగే బ్రతుకుతానంటే అది నీ ఇష్టం. నీ స్వేచ్ఛని ధిక్కరించడానికి, నీ స్వేచ్ఛని ఆపడానికి ఎవ్వరికి అధికారం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు చేసేటువంటి ప్రతి పని నిమిత్తమై
దేవుడు ఒక దినాన్ని నిన్ను తీర్పులో లెక్క అడుగుతాడు. అది నేనైనను సరే, నీవైనను సరే, తస్మాత్ జాగ్రత్త. ఒకరి మీద బురద చల్లడం ఈజీ, ఒకరిని గాయపరచడం ఈజీ. కానీ గాయపడినటువంటి వ్యక్తి నీ పేరు చెప్పి కన్నీరు కార్చి కనుక ప్రార్థన చేసిన ఎడలైతే దేవుని సన్నిధిలో తరతరాలు నీవు పాప క్షమాపణ పొందినా సరే, ఆ ప్రార్థనకి దేవుడిచ్చేటువంటి విలువ, ఆ దీనులైన వారి పక్షాన దేవుడు నిలబడి నీతో వ్యాజ్యమాడాడనంటే నీ స్థితి నా స్థితి ఏమవుతుందో ఆలోచించు. ఈ దినాన్ని ఏ స్థితిలో మనం ఉన్నాం? ఒకవేళ నీవు నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నలగగొడుతున్న స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే, అవతల వారిని దూషించేటువంటి మాటలు, అవతల వారిని ద్వేషించేటువంటి మాటలు, అవతల వారి మీద విషం కక్కేటువంటి మాటలు నీలో ఉన్న ఎడలైతే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించే. దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయడం తప్పు కాదండి. దేవుని మీద ఆధారపడుతూ అవతల వారిని ద్వేషించడం తప్పు. ఒకవేళ నీ పక్షాన అతడు తప్పును చేసి ఉండిన ఎడలైతే దేవుని సమ్ముఖానికి అప్పచెప్పతని ఖచ్చితంగా దేవుడు అతని హృదయాన్ని మార్చి అతన్ని పవిత్రపరుస్తాడేమో. మనం పగ తీర్చుకోవడానికి, మనం కుట్రలు పగలు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి మనం ఈ భూలోకం మీద ఎక్కువ కాలం బ్రతికే వారం కాము. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఈ తాత్కాలికమైన జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి శ్రమకి కూడా ఒక పుల్ స్టాప్ ఉంది. దేవుడు ప్రతి శ్రమకు కూడా ఒక పుల్ స్టాప్ని ఏర్పాటు చేశాడు. ఓపిక పట్టు. నిన్ను అవమానపరిచిన వారి ఎదితే నీ తల ఎత్తబోతున్నాడు దేవుడు. నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఉద్యోగం లేదని, వివాహం కావట్లేదని, గర్భఫలం లేదని, లేదా నీకంటూ అప్పులు ఉన్నాయని, అనారోగ్య పరిస్థితులు, నీవు ఏ స్థితిలో ఉన్నాయని మనుషుల్ని ఎగతాళి చేస్తున్నారో ఆ స్థితిలోని దేవుడు నేను బయటికి తీసుకుని వస్తాడు. ఖచ్చితంగా నేను గొప్ప చేసి ప్రజలకు చూపిస్తాడు. ఓపిక కలిగి ముందుకు కొనసాగిపోదాం. దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతూ మన భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి దేవుని వైపు చూద్దాం. మన ప్రవక్తలను మార్చుకుందాం, సరిచేసుకుందాం. మన మాట, నడవడిక, మన చూపు, మన ఆలోచనలు ఎవరి మీదైనా మనకు ఒకవేళ కోపము, ద్వేషము ఉన్నట్లయితే ఇప్పుడు విడిచిపెట్టేయండి. దేవునికి అప్పచెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో మంచి కార్యములు చేసి మిమ్మల్ని నడిపించి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మరొకసారి ప్రభానైనా నీ బిడ్డలందరితో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన ప్రభానైనా కష్టం ఎదుర్కొంటున్నామని, శోధన ఎదుర్కొంటున్నామని ప్రభానైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి ప్రభాన మనస్తత్వంలో ఈ దినాన ప్రభు నీ వాక్యాన్ని వింటున్నారు. బిడ్డలందరినీ ప్రభాన ఆ స్థితిలో బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరికీ కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, మనశ్శాంతిని అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి. బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదకరమైనటువంటి ఆనవాళ్ళు జీవితంలో కనపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ సంబంధాలు చూస్తున్నట్లయితే మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. ప్రభా, బిడ్డలకి ప్రభాన ఆర్థికంగా ప్రభాన నలిగిపోయినటువంటి స్థితిలో ఉంటే ఉన్నత స్థితికి తీసుకురండి. అప్పుల బాధల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తీరని దీర్ఘకాలపు అనారోగ్య పరిస్థితులు, డాక్టర్ల చేత నయము కానిటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయడల ప్రభానైనా నజరేయుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామంలో నీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి స్వస్థపరిచి ఆ గాయాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మనుషుల ద్వారా బిడ్డల హృదయాలకు కలిగినటువంటి గాయాల నుండి కూడా బిడ్డలకి సంపూర్ణమైన ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. జరిగిన వాటిని అన్నిటిని మర్చిపోయి అయ్యా నీవి ఆశీర్వాదం పొందుకోవడానికి నీ వైపు చూడగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యానైనా అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన ప్రభానైనా పరీక్షలకు సిద్ధపడుతుంటున్నారో, లేదా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తుంటున్నారో, అది చదువు నిమిత్తమైనను ఉద్యోగ నిమిత్తమైన బిడ్డలకి ఉన్నత స్థితిని అనుగ్రహించండి. ఆ పరీక్షల్లో తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రయాణ మార్గం ముందు బయలుదేరి వెళ్తున్నారు, బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్ల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. అన్నదమ్ములను, భార్యాభర్తలను, ప్రవణ స్నేహితులను, తల్లిదండ్రులు, బిడ్డల కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలను, ఐక్యతను కలిగించి గొడవలని, కొట్లాటల్ని మాన్పమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి.
నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని, విదేశాల్లో ఉన్న మా ప్రతి ప్రియ బిడ్డలకు నీ సంరక్షణ అనుగ్రహించండి. విదేశానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని, ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డలను తృప్తిపరిచి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.